హలో అండి. సో మన క్యూబర్నెటిస్ ఎలా మన లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి లేదా వాడుకోవాలి అంటే, సో బ్రౌజర్లో క్యూబర్నెటిస్ కంటైనర్ రన్ చేస్తే క్యూబర్నెటిస్ ఐఓలో కంటైనర్ రన్ అనేది, సో దీని మీద క్లిక్ చేస్తే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇలా 2 టైప్స్ ఉంటాయి. సో మనది లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అన్నీ క్లిక్ చేస్తే, సో మనం ఇక్కడ మినీ క్యూబ్ వాడి క్యూబర్నెటిస్ని మన లోకల్లో రన్ చేయాలనుకుంటాం. ఐ మీన్ YAML ఫైల్స్ కానీ క్యూబర్నెటిస్ YAML ఫైల్స్ కానీ అవి రన్ చేయాలనుకుంటాం. అందుకోసం యూ మినీ క్యూబ్ ఆ ట్యాబ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డైనామిక్స్ సెలెక్ట్ చేస్తే దాని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ వస్తాయి. సో నా ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేసుకుంటూ మ్యాక్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ వస్తాయి, రిలీజ్ టైప్స్, ఇన్స్టాల్ టైప్స్ కూడా వస్తాయి. సో నా సిస్టమ్ వచ్చేసి విండోస్, అందుకని నేను విండోస్ సెలెక్ట్ చేశాను. సో వన్స్ విండోస్ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు కింద ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని మొత్తం రాసి ఉంటుంది. నేను కిందకు వస్తే ఫస్ట్ ఈ మినీ క్యూబ్ని ఎలా డౌన్లోడ్ చేయడానికి ఒక కమాండ్ ఇస్తారు. సో నేను పవర్ షెల్ ఓపెన్ చేసి ఈ కమాండ్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే నాకు మినీ క్యూబ్ EXE ఫైల్ జనరేట్ మినీ క్యూబ్ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత సేమ్ పవర్ షెల్ కాకుండా పవర్ షెల్ని అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేసి లేదా రన్ చేస్తే మనకి ఇంకో పవర్ షెల్లో ఈ కమాండ్ని కాపీ చేసి రన్ చేయాలి. వన్స్ రన్ చేసిన తర్వాత మనం చెక్ చేయాలి మనకి మినీ క్యూబ్ స్టార్ట్ అయిందా లేదా అని. సో మినీ క్యూబ్ స్టార్ట్ అయితే ఓకే, లేదు అంటే మనం డాకర్ ద్వారా మినీ క్యూబ్ స్టార్ట్ చేయాలి. సో దానికోసం కమాండ్ ప్రాంప్ట్ కానీ లేదా విండోస్ పవర్ షెల్ కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేసి నేను ఆల్రెడీ మీకు 2 కమాండ్స్ మినీ క్యూబ్ EXE ఫైల్ డౌన్లోడ్కి సెటప్కి ఏ కమాండ్స్ ఉన్నాయో అది ఆల్రెడీ చేసేసాను. నేను మినీ క్యూబ్ని స్టేటస్ చెక్ చేస్తాను. సో అన్నీ స్టాప్ అయినాయి, నేను స్టార్ట్ చేయాలి. కానీ నాకు ఈ మినీ క్యూబ్ని డాకర్ ద్వారా రన్ చేయాలి. ఆ లోకల్గా వర్చువల్ మెషిన్స్ ఉన్నా కానీ నాకు సో నా లోకల్గా నాకు డాకర్ ఉంది. సో నేను దాని ద్వారా ఈ మినీ క్యూబ్ని రన్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఫస్ట్ డాకర్లో ఇమేజెస్లో ఆల్రెడీ నాకు ఈక్వేస్ అనే ఇమేజ్ ఉంది. సో ఒకవేళ నేను అలా చేయకపోయినా, నాకు ఆ ఇమేజ్ లేకపోయినా సరే, నేను మినీ క్యూబ్ స్టార్ట్ డ్రైవర్ డాకర్ ఈ కమాండ్ రాసి నేను రన్ చేస్తే నాకు మినీ క్యూబ్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మినీ క్యూబ్ రన్ అవ్వగానే మనం మినీ క్యూబ్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. స్టిల్ రన్నింగ్, వేగంగా స్టార్ట్ చేస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నో వరీస్. సో వన్స్ ఇది రన్ అయిన తర్వాత ఈలోపు నేను ఆల్రెడీ జావా కోడ్, స్ప్రింగ్ బూట్ కోడ్ ఆల్రెడీ రాసి పెట్టాను. నేను శాంపిల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. దీంట్లో ఒక్కటే క్లాస్ ఉంది. సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్లాస్కి దీనికి రెస్ట్ కంట్రోల్ కాంటాక్ట్ ఇచ్చి గెట్ మ్యాప్ ఇచ్చి ఒక మెథడ్ క్రియేట్ చేశాను.
సో ఎప్పుడైతే నేను అప్లికేషన్ కాల్ చేస్తాను, అప్లికేషన్ రన్ చేస్తాను బ్రౌజర్లో, నాకు ఈ అవుట్పుట్ రిటర్న్ అయింది. ఈలోపు ఒకసారి అప్లికేషన్ రన్ చేసి చూపిస్తాను. సో నేను ఆల్రెడీ రన్ చేసాను. సో నా పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080. ఒకసారి నేను ఇది వర్క్ అవుతుందని చెక్ చేస్తాను. సో నాకు ఆల్రెడీ అప్లికేషన్ రన్ అవుతుంది. నేను ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ చేసేసి మావెల్లో అప్లికేషన్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మావెల్లో క్లిక్ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ చేస్తున్నాను. సో అందుకనే నాకు రైట్ ప్యానెల్లో మావెన్ ఆల్రెడీ యాడ్ చేసింది. సో మావెన్ మీద క్లిక్ చేసి లైఫ్ సైకిల్లో క్లీన్ ఇన్స్టాల్ ఈ రెండు సెలెక్ట్ చేసి రన్ చేస్తే నాకు టార్గెట్ ఫోల్డర్లో జార్ ఫైల్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. ఇంతకుముందు నేను రన్ చేశాను. సో ఇది ప్రీవియస్గా 3 days బ్యాక్ క్రియేట్ చేసింది. సో దీని డేట్ మాడిఫై డేట్ చూస్తే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ మళ్ళీ రన్ చేశాను. చూద్దాం ఇప్పుడు డేట్ అయిపోయింది. ఈ సిస్టమ్ స్లోగా ఉంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. సో ఆల్రెడీ బిల్డ్ సక్సెస్ అయింది. సో అదే ఫోల్డర్లోకి వెళ్ళి టార్గెట్ న్యూ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈరోజు 10:15కి కరెంట్ టైం ఉంది. 10:14కి న్యూ జార్ ఫైల్ జనరేట్ అయింది. సో వన్స్ జార్ ఫైల్ జనరేట్ అయిన తర్వాత నేను డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో డాకర్ ఫైల్ D క్యాపిటల్, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్స్. సో నేను ఆల్రెడీ డాకర్ ఫైల్ క్రియేట్ చేశాను. సో డాకర్ ఫైల్కి మీరు క్యూబర్నెటిస్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు డాకర్ మీద ఐడియా ఉండాలి. డాకర్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ తెలియాలి. సో నేను డాకర్ ఫైల్కి కోడ్ రాశాను. ఫ్రమ్ జేడీకే నుంచి నాకు ఈ కోడ్ని ఎక్స్పోజ్ చేయమన్నారు. వన్స్ జార్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత టార్గెట్ ఫోల్డర్లో ఉన్న జార్ ఫైల్ని కరెంట్ ఫోల్డర్లో యాడ్ చేయమన్నాను. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ కింద జావా జార్ ఫైల్ నేను. సో ఈ కమాండ్ నాకు నేను డాకర్ రన్ చేసినప్పుడు రన్ అవుతుంది. సో వన్స్ నాకు డాకర్ ఫైల్ క్రియేట్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ alchemy.mdలో ఏమేమి చేయాలో కమాండ్స్ అన్ని రాసి పెట్టాను. డాకర్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మన డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి. సో డాకర్ బిల్డ్ -t జార్ నేము లేదా ఫామ్లో అప్లికేషన్ నేము
తర్వాత దాని వర్షన్ వర్షన్ 1.2 ఈ ఎండింగ్లో ఖచ్చితంగా డాట్ పెట్టాలి. ఎందుకంటే సో మనం అప్లికేషన్ ఈ డాకర్ ఫైల్ ఈ కమాండ్ రన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ స్ప్రింగ్ K8s శాంపుల్ ఫోల్డర్లో ఉండాలి. సో ఈ ఫోల్డర్లో కరెంట్ డైరెక్టరీలో డాకర్ ఫైల్ ఉంది కాబట్టి సో ఈ చివరన డాట్ పెట్టాలి. ఈ డాట్ పెడితేనే ఈ డాకర్ ఫైల్ లోడ్ అయింది. లేదు ఈ డాకర్ ఫైల్ వేరే ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ పాత్ ఇక్కడ వారు. సో వన్స్ ఇది రన్ చేసిన తర్వాత మీకు డాకర్ ఇమేజ్ మీ లోకల్లో క్రియేట్ అవుతుంది. సో నేను డాకర్ డెస్క్టాప్ వాడుతున్నాను. సో నేను ఆల్రెడీ లోకల్లో ఇమేజ్ కమాండ్ రన్ చేశాను. డాకర్ కమాండ్ నాకు ఇమేజ్ క్రియేట్ అయింది. సో వన్స్ నేను ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత సో కరెంట్ ఇమేజ్కి నా డాకర్ హబ్ రిపాజిటరీకి ట్యాగ్ చేయాలి. సో నేనేం చేస్తానంటే నా డాకర్ హబ్లో ఆల్రెడీ చాలా రిపాజిటరీలు ఉన్నాయి. నేను ఇంకో రిపాజిటరీ క్రియేట్ చేసి సేమ్ నేమ్ ఇచ్చి ఆ రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. సో వన్స్ రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ వ్యూకి వచ్చి ఇక్కడికి వచ్చేసి డాకర్ని ఈ లోకల్గా ఉన్న డాకర్ ఇమేజ్ని ఈ డాకర్ హబ్లోని రిపాజిటరీకి ట్యాగ్ చేస్తాను. దాని వర్షన్ వచ్చేసి లేటెస్ట్ అని పెడతా. సో ఈ కమాండ్ రన్ చేస్తే కంప్లీట్ కమాండ్ మీకు ఈ లోకల్లో ఉన్న ఇమేజ్ ఈ డాకర్ హబ్లో ఉన్న రిపాజిటరీ ట్యాగ్ అయింది. వన్స్ ట్యాగ్ అయిపోయిన తర్వాత డాకర్ పుష్ ఏదైతే రిపాజిటరీ ట్యాగ్ అయిందో ఆ రిపాజిటరీ డీటెయిల్స్ విత్ లేటెస్ట్ ట్యాగ్ చేస్తే మనకి ఇక్కడున్న ఇమేజ్ మన డాకర్ హబ్లోని ఇమేజ్కి పుష్ అయిపోయింది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత సో నేను ఆల్రెడీ మీకు స్టార్ట్ ఐకాన్ డ్రైవర్ = డాకర్ని ఈ కమాండ్ రన్ చేశాను. ఎందుకంటే నాకు డాకర్లో ఈ మినీ క్యూబ్ ఇమేజ్ ఉంది. సో నేను అందువల్ల డ్రైవర్ నేను వచ్చేసి డాకర్ అని పెట్టాను. సో వన్స్ ఇది రన్ అయిన తర్వాత సో నేను పవర్ షెల్లో రన్ చేస్తున్నాను. సో నేను మినీ క్యూబ్ స్టేటస్ కొట్టి చెక్ చేస్తాను. చూస్తే మనకి టైప్ కంట్రోల్ మెనూ, పోస్ట్ రన్నింగ్, ట్యూబ్లెట్ రన్నింగ్, API సర్వర్ రన్నింగ్, ట్యూబ్ కాన్ఫిగర్ అన్నీ అయిపోయినాయి. ఇవి నేను బ్రౌజర్లో కూడా చెక్ చేయొచ్చు. అన్ని స్టార్ట్ అయినా లేవా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఏమున్నాయని కూడా చెక్ చేయడానికి. సో దానికి రాయాల్సిన కమాండ్ మినీ క్యూబ్ డాష్ బోర్డ్. సో ఈ కమాండ్ రన్ చేస్తే నాకు బ్రౌజర్లో మినీ క్యూబ్ది డాష్ బోర్డు ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఎగ్జిస్టింగ్ డిప్లాయ్మెంట్స్, ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ఇవన్నీ నేను చెక్ చేయొచ్చు. సో నా క్యూబర్నెటిస్ సర్వీస్ ఆల్రెడీ రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ నోట్స్లోకి వెళ్తే డిప్లాయ్మెంట్స్. సో మీకు ఇక్కడ నేను నేమ్ స్పేసెస్ కూడా చూపిస్తాను. సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ నేమ్ స్పేసెస్. ఎప్పుడైతే మనం ఇక్కడికి డిప్లాయ్మెంట్ సర్వీస్ క్రియేట్ చేస్తామో అవి ఈ డిఫాల్ట్గా యాడ్ అవుతాయి. సో అవి మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్స్ మనం డిప్లాయ్మెంట్ సర్వీసెస్ రన్ చేసిన తర్వాత చూడొచ్చు. సో ప్రస్తుతానికి ఈ డాష్ బోర్డ్ని స్టాప్ చేస్తాను. Ctrl+C ఓకే. సో నేను డాష్ బోర్డ్ని స్టాప్ చేశాను. నేను మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి దాన్ని రీఫ్రెష్ చేస్తే అది రన్ అవుతుంది. సో నేను క్లోజ్ చేసి కానీ మినీ క్యూబ్ మాత్రం రన్ అవుతానండి. మినీ క్యూబ్ స్టేటస్. సో ఆల్రెడీ అన్ని రన్ అవుతుంది క్యూబ్లో. నెక్స్ట్ నేను చేయాల్సింది
నాకు డాకర్ ఇమేజ్ క్రియేట్ అయింది. వాటితో పాటు నేను 2 YAML ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఒకటి వచ్చేసి డిప్లాయ్మెంట్ YAML, రెండోది వచ్చి సర్వీస్ YAML. సో డిప్లాయ్మెంట్ YAMLలో నేను API వర్షన్, కైండ్, డిప్లాయ్మెంట్, మెటాడేటా నేము. సో నాకు ఈ సెలెక్టెడ్ ట్యాగ్ కంపల్సరీ. ఈ సెలెక్టెడ్ ట్యాగ్ ట్యాగ్లో ఉన్న నేమ్ యూజ్ చేసే నేను సర్వీస్లో ఈ నేమ్ పాస్ చేసి మాత్రం రన్ చేయగలను. సెలెక్టెడ్ ట్యాగ్ లేకపోతే నాకు డిప్లాయ్మెంట్ రన్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఎన్ని రిప్లికాస్ రన్ చేయాలనుకుంటున్నానంటే 2 రిప్లికాస్. ఆ టెంప్లెట్ వచ్చేసి టెంప్లెట్ లేబుల్ నేమ్ వచ్చేసి సేమ్ నేమ్ యూజ్ చేశాను. అక్కడ దీంట్లో కూడా రూల్స్ ఉంటాయి. మనం క్యాపిటల్స్, స్మాల్స్ అట్లా ఇవ్వకూడదు, ఐకాన్ ఇచ్చుకోవచ్చు. సో ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడైతే స్ట్రింగ్ KTS శాంపిల్కి SKS క్యాపిటల్స్ పెట్టాను. సో నేను అలా కాకుండా ఈ YAML ఫైల్ క్రియేట్ చేసినప్పుడు క్యాపిటల్స్ బదులు సో ఒక వర్డ్కి రెండో వర్డ్కి డిఫరెన్స్ చూపడం కోసం నేను ఐకాన్ వాడాను. సో ఇంత అయిపోయిన తర్వాత ఈ స్పెక్లో సెలెక్టర్స్, రెప్లికాస్, టెంప్లెట్, స్పెక్. సో ఈ స్పెక్లో నెక్స్ట్ టెంప్లెట్లో స్పెక్కి కంటైనర్స్ క్రియేట్ చేశాను. సో ఈ కంటైనర్స్ లిస్ట్. సో అందువల్ల నేను ఐకాన్ వాడాను ఇక్కడ. సో ఎన్ని కంటైనర్స్ అయినా నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాడుతున్న మాత్రం ఒక కంటైనరే, అందువల్ల ఇక్కడ లిస్ట్ వాడాను. ఐకాన్ పెడితే సో మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఐకాన్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు ఇది క్రియేట్ చేయడం రావట్లేదు అంటే నేను మీకు ఒక టిప్ కూడా చెప్తాను. మీరు ఏదైనా ఎంపీ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. Kubernetes. Next. Save. సో నేను సమ్ టెక్స్ట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. దీంట్లో నాకు YAML ఫైల్ క్రియేట్ చేయాలి Kubernetes. సో అందుకోసం నేను ఫస్ట్ ఎక్స్టెన్షన్స్లో Kubernetes సపోర్ట్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశాను. సో నాకు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ అయితే సో Kubernetes సపోర్ట్ ఎక్స్టెన్షన్ నేను వెళ్ళి సమ్ ఫైల్ ఏదైనా క్రియేట్ చేసి చూపిస్తాను. డిప్లాయ్మెంట్ ఎంటర్ చేసి సో నాకు డిప్లాయ్మెంట్ కావాలి కాబట్టి డిప్లాయ్మెంట్ కంట్రోల్ స్పేస్ అంటే సో మీకు కంప్లీట్ కావాలా, శాంపిల్ కావాలా? నేను శాంపిల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో శాంపిల్స్లో ఈ వర్షన్ సో నెక్స్ట్ వచ్చేసి కైండ్, డిప్లాయ్మెంట్, మెటాడేటా నేమ్, స్పెక్, రిప్లికాస్, ఎన్ని రిప్లికాస్ ఉండాలి, తర్వాత టెంప్లెట్ యొక్క లేబుల్ నేమ్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్పెక్. ఈ స్పెక్లో మనం కంటైనర్ నేమ్, ఇమేజ్ నేమ్ ఇవన్నీ వచ్చు. ఇలా ప్రీ డిఫైన్డ్ మనం టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకోవాలి హార్డ్ అవుతుంది అనుకుంటే. లేదు సో ఇది కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ దగ్గర వేసుకొని దీంట్లో ఈ నేమ్స్, రెప్లికా నెంబర్స్, తర్వాత మీ డాకర్ హబ్ ఇమేజ్ ఉన్న రిపాజిటరీ నేమ్, ట్యాగ్ ఇవి పాస్ చేయాలి. సో ఇక్కడ ఇమేజ్ ఫుల్ పాలసీ. ఈ ఇమేజ్ ఫుల్ పాలసీలో నేను ఇఫ్ నాట్ ప్రెజెంట్ నా లోకల్లో కనుక ఇమేజ్ లేకపోతే నేను రిపాజిటరీ దగ్గరికి వెళ్ళి ఇమేజ్ తెచ్చుకోమంటున్నాను. నెక్స్ట్ పోర్ట్లో కూడా ఇవి కూడా లిస్ట్ అలాగే. సో ఈ పోర్ట్కి నేను కంటైనర్ పోర్ట్ కింద 88 ఇచ్చాను. సో 88 ఇచ్చి సేవ్ చేశాను. నెక్స్ట్ సర్వీసెస్.
డిప్లాయ్మెంట్ సర్వీసెస్. డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగింది, సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగింది, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి డిప్లాయ్మెంట్ రన్ అవుతుందని ఏ టైం మనకి ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్వీస్ కావాలి. ఈ సర్వీస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నోడ్ పోర్ట్, క్లస్టర్, లోడ్ బ్యాలెన్స్ ఇలా ఉంటాయి. క్లస్టర్ వచ్చేసి విత్ ఇన్ ద క్లస్టర్ యాక్సెస్ చేసుకోవడానికి. నోడ్ పోర్ట్లో మనం సర్వీస్ యుఆర్ఎల్ గెట్ చేసినా నోడ్ పోర్ట్ అని పెడితే టైప్ మనకి మన లోకల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే సర్వీస్ యుఆర్ఎల్ గెట్ చేసుకోవచ్చు, లేదా మినీక్యూబ్ టన్నెల్ ఉంటుంది, సో అది వాడిన, లేకపోతే మినీక్యూబ్ డాకర్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని ద్వారా కూడా మనకి ఈ సర్వీస్ యొక్క ఐపీని, పోర్ట్ నెంబర్ని, నోడ్ పోర్ట్ని, నోడ్ ఐపీని గెట్ చేసుకొని మనం అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను నోడ్ పోర్ట్ వాడాను. సో రిమైనింగ్ ఇక్కడ ఉన్న మెటా నేము అండ్ యాప్ నేము, ఇక్కడ ఉన్న డిప్లాయ్మెంట్ అనే యాప్ నేము సేమ్గా ఉండాలి, సెలెక్టర్లో నేమ్ సేమ్గా ఉండాలి. సో రెండో వచ్చేసి పోర్ట్స్. సో ఇక్కడ ఈ నేమ్ పోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు. సో ప్రోటోకాల్ టీసీపీ కంపల్సరీ ఇవ్వాలి. పోర్ట్ ఏ పోర్టు, టార్గెట్ పోర్ట్ ఏంటి, ఈ రెండు ఇవ్వాలి. టైప్ కంపల్సరీ ఇవ్వాలి. సో నోడ్ పోర్ట్ యాడ్ చేశాను. సో సేవ్ చేశాను. నేను ఇప్పుడు ఈ ఫోల్డర్కి వెళ్ళి ఈ అప్లికేషన్లోని బిల్డ్ కాన్ఫిగ్ ఫోల్డర్కి వెళ్ళి స్టోరర్, వర్షన్లో సిడి ఏమైంది మాన్యువల్గా వెళ్దాం. సిడి డాట్ యూజర్స్ ఇది ఆండ్రాయిడ్ డెస్క్టాప్ డెవాప్స్ Kubernetes examples Java CD application name and build config folder. సో నేను బిల్డ్ కాన్ఫిగ్ ఫోల్డర్లోకి వచ్చాను. సో ఇక్కడ నేను ఈ డిప్లాయ్మెంట్ యామిల్ ఫైల్ని, ఈ సర్వీస్ యామిల్ ఫైల్ని ఎలా రన్ చేయాలంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంపరేటివ్ కాన్ఫిగరేషన్ కమాండ్, ఇంపరేటివ్ ఆబ్జెక్టివ్ కాన్ఫిగరేషన్ కమాండ్, మూడోది వచ్చేసి డిక్లరేటివ్ ఆబ్జెక్టివ్ కాన్ఫిగరేషన్. సో ఇలా 3 కమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ కమాండ్లో అంటే ఇంపరేటివ్ కాన్ఫిగరేషన్ కమాండ్లో నాకు Kubernetes చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూస్తే, సో ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడే ఇమేజ్ నేమ్ ఇస్తున్నాం, ఇక్కడే పోర్ట్ నేమ్ ఇస్తున్నాం, అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. సో కమాండ్తో పాటు ఈ డీటెయిల్స్ అని ఇచ్చేస్తే ఇది ఇంపరేటివ్ కాన్ఫిగరేషన్ కమాండ్. మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫైల్ క్రియేట్ చేసి యామిల్ ఫైల్, ఆ యామిల్ ఫైల్ పాస్ చేయాలనుకుంటాం. సో అలా యామిల్ ఫైల్ పాస్ చేసి రన్ చేసే వాటిని ఇంపరేటివ్ కాన్ఫిగరేషన్ కమాండ్, ఇంపరేటివ్ ఆబ్జెక్ట్ కాన్ఫిగరేషన్ కమాండ్. సో అలా కాకుండా ఇప్పుడు నాకు 2 యామిల్ ఫైల్స్ ఉన్నాయి. ఒకటి డిప్లాయ్మెంట్, రెండోది సర్వీస్. సో ఫస్ట్ నేను డిప్లాయ్మెంట్ రన్ చేయాలి, తర్వాత సర్వీస్ రన్ చేయాలి. సో ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయాలి. ఇలా నేను ఒకదాని తర్వాత ఒకటి రన్ చేయడం కాకుండా అన్నీ ఒకేసారి రన్ అవ్వాలి అన్నప్పుడు నేను డిక్లరేటివ్, ఇవన్నీ కూడా డిక్లరేటివ్ ఇచ్చుకొని డిక్లరేటివ్ ఆబ్జెక్ట్ కాన్ఫిగరేషన్ కమాండ్ ద్వారా రన్ చేసుకోవచ్చు. అది నేను మీకు నెక్స్ట్ సెషన్స్లో చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇంపరేటివ్ ఆబ్జెక్ట్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ ద్వారా ఎలా రన్ చేయాలో చూపిస్తాను. ctl apply -f deployment YAML. సో ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ YAML కాన్ఫిగరేషన్ ఫైల్ రన్ చేస్తాను. సో వన్స్ రన్ చేసిన తర్వాత Kubernetes ఆబ్జెక్ట్ రన్ అవుతుంది. సో ఈ డిప్లాయ్మెంట్ YAML ఫైల్ని రిసోర్స్ ఫైల్ అయినా అంటారు, లేదా మేనిఫెస్ట్ ఫైల్ అయినా అంటారు. సో నేను రన్ చేస్తున్నాను. సో నాకు డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. సో నాకు డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత నేను చెక్ చేసుకోవచ్చు. ctl get pod
సో నేను రెప్లికాస్ 2 అని ఇచ్చా కాబట్టి నాకు ఇక్కడ 2 రెప్లికాస్ ఉన్నాయి. అలాగే kubectl అప్లై -f. సో -f అనేది ఫైల్ నేమ్ పాస్ చేస్తున్నామండి. సో ఇక్కడ నేను సర్వీస్ యామల్ కూడా రన్ చేస్తున్నాను. సో సర్వీస్ కూడా పేరు నేను చెక్ చేస్తాను. kubectl FTC. సో ఆల్రెడీ Kubernetes సర్వీస్ రన్ అవుతుంది. నేను K8s శాంపుల్ సర్వీస్ కూడా నోడ్ పోర్ట్ టైప్ వాడి, సో క్లస్టర్ ఐపీ ఇది. ఇక్కడ నోడ్ పోర్ట్ వచ్చేసి 30808032 సో 12 seconds క్రితం క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను kubectl get nodes -o wide. సో ఇలా ఈ నోట్స్ గెట్ చేసుకుంటున్నప్పుడు నాకు ఇంటర్నల్ ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఈ ఐపీ అడ్రస్ ఈ టీసీపీ పోర్ట్ వాడి నేను అప్లికేషన్ చెక్ చేయొచ్చు. సో నాకు ఈ అప్లికేషన్ చెక్ చేయాలంటే ఖచ్చితంగా నేను మినిక్యూబ్ డాకర్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి. నేను సెటప్ చేయలేదు, అయినా ఒకసారి ట్రై చేస్తాను. ఇంటర్నల్ ఐపీ నోడ్ పోర్ట్తో, సో ఇది నోడ్ ఐపీ, ఈ నోడ్ పోర్ట్ ఉపయోగించి మనం యాక్సెస్ చేయొచ్చు. లేదా లోడ్ బ్యాలెన్స్ అని వాడితే నాకు ఎక్స్టర్నల్ ఐపీ జరగలేదు. సో లోడ్ బ్యాలెన్స్ వాడాలంటే మీకు ఖచ్చితంగా టన్నల్ స్టార్ట్ చేయాలి. సో నాకు ఇక్కడ రన్ అవ్వట్లేదు కాబట్టి నేను మినిక్యూబ్, సో నేను మీకు కమాండ్ చూపిస్తాను. ఆల్రెడీ హెల్ప్ మీ ఎండీలో వాడాను, క్రియేట్ చేశాను. సో ఇక్కడ మినిక్యూబ్ సర్వీస్ నేమ్. సో మనకు ఆల్రెడీ గెట్ ఎస్పీస్ అని కూడా సర్వీస్ నేమ్ వస్తుంది. సర్వీస్ నేమ్ URL -URL. సో ఈ సర్వీస్ కన్నా ఈ సర్వీస్ యాక్సెస్ చేయడానికి మనకి URL కావాలని అడుగుతున్నాం. సో ఇక్కడ మనకి URL జనరేట్ అయింది, మీకు చూపిస్తాం. సో ఇది URL మన అప్లికేషన్ యాక్సెస్ చేయాలనుకుంటే. సో చూసారు కదా మినిక్యూబ్లో, సో Kubernetes ఎన్విరాన్మెంట్లో ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఒకసారి మనం డాష్బోర్డ్ కూడా చెక్ చేద్దాం. Control-C మినిక్యూబ్ డాష్బోర్డ్. డాష్బోర్డ్ చెక్ చేస్తే డిప్లాయ్మెంట్స్లో మనం క్రియేట్ చేసిన డిప్లాయ్మెంట్ ఉంది. సర్వీసెస్లో మనం క్రియేట్ చేసిన సర్వీస్ ఉంది. డిప్లాయ్మెంట్స్, సో ఈ సర్వీస్ మీద డిప్లాయ్మెంట్ మీద క్లిక్ చేస్తే సో అది ఎప్పుడు క్రియేట్ అయింది, దాని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఆల్రెడీ రిప్లికాస్ 2 సెలెక్ట్ చేసి పెట్టాను, చూపిస్తాను. ఇక్కడ చూస్తే డిప్లాయ్మెంట్ 2 రిప్లికాస్ 2 పార్ట్స్ రన్ అవుతాయి. పార్ట్స్ ఈ 2 ఆ పార్ట్స్. సో రిప్లికాస్ నేమ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని రన్ అవుతున్నాయి, డిప్లాయ్మెంట్స్ ఎన్ని రన్ అవుతున్నాయి, పార్ట్స్ ఎన్ని రన్ అవుతున్నాయి, రిప్లికాస్ ఎన్ని రన్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోకుండా ఒక డిప్లాయ్మెంట్ని ఒక పార్ట్ని డిలీట్ చేస్తే సో ఒకటి టెర్మినేట్ అవుతుంది, ఇంకోటి క్రియేట్ అవుతుంది వెంటనే ఒకటి క్రియేట్ అవుతుంది. ఈవెన్ మనకు పార్ట్ డిలీట్ అయినా సరే ఈ మినిక్యూబ్ డిలీట్ అయిన పార్ట్ ప్లేస్లో ఇంకో పార్ట్ని రీప్లేస్ చేస్తుంది, ఎందుకంటే మనం రిప్లికాస్ 2 యాడ్ చేస్తాం కాబట్టి. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ కూడా చెక్ చేసాం కాబట్టి సో వీటిని స్టాప్ చేయాలి.